రాష్ట్రంలో సొంత స్థలం కూడా లేని నిరుపేదలకు, అలాగే స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక స్తోమత లేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ తెలియజేస్తుందండి. కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పల్లెల్లో నివసించే నిరుపేదలకు స్థలం 3 సెంట్లు, అలాగే పట్టణాలు అంటే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో నివసించే నిరుపేదలకు 2 సెంట్లు స్థలం ఇస్తామంటూ హామీ ఇవ్వడం జరిగింది. కూటమి ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖ మంత్రి పీకే పార్థసారథి గారు మరియు అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సమీక్ష సమావేశం నిర్వహించారండి. ఈ సమావేశంలో రాష్ట్రంలోని నిరుపేదలకు పల్లెల్లో అయితే 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంది. అంతేకాదు జగనన్న కాలనీలకు సంబంధించి కొన్ని లక్షల మందికి పట్టాలు ఇచ్చారు కానీ స్థలాలు ఇవ్వలేదని, అలాగే స్థలాలు చూపించారు కానీ కొంతమందికి పట్టాలే ఇవ్వలేదని, ఇలాంటి వారందరికీ కూడా గుర్తించి ఈ ప్రభుత్వం పల్లెల్లో నివసించే నిరుపేదలకు 3 సెంట్లు, అలాగే టౌన్లలో నివసించే నిరుపేదలకు 2 సెంట్లు స్థలం ఇస్తామంటూ తాజాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాదు నిరుపేదలు ఇల్లు నిర్మించుకునేందుకు గాను 4 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామంటూ కూడా గృహ నిర్మాణ శాఖ మంత్రి పీకే పార్థసారథి గారు అయితే ప్రకటించారండి. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా 2.5 లక్షలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం 1.5 లక్షలు మొత్తం కలుపుకొని పేదవారు ఇల్లు నిర్మించుకునేందుకు 4 లక్షలు ఇస్తామంటూ మంత్రి గారు అయితే తాజాగా ప్రకటించడం జరిగింది. పల్లెల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఏ విధంగా ఇస్తారు, ఇల్లు ఇప్పుడు ఇస్తారు తదితర పూర్తి సమాచారాన్ని మనకు మంత్రి గారు అయితే వివరించడం జరిగిందండి. ఆ వివరాలను మీకు మంత్రి గారి మాటల్లోనే నేను మీకు తెలియజేస్తాను. పేదలకు సంబంధించి ఈ ఇళ్ల స్థలాలు, ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వ ఆర్థిక సహాయం, దీనికి సంబంధించి ముందు ప్రభుత్వం నుంచి ఎలాంటి తాజా సమాచారం ఉన్నా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు ఖచ్చితమైన తాజా సమాచారాన్ని తెలుసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన లేఅవుట్స్ లో చాలా చోట్ల ఇళ్ల స్థలాలు అందించలేదు, అంటే పట్టాలు ఇవ్వలేదు, లేదా లబ్ధిదారులకి స్థలాలు అందచేయలేదు. అటువంటి స్థలాలు ఎక్కడున్నా కూడా ఈ ప్రభుత్వ విధానం ప్రకారం, ఆ ప్రభుత్వం కేవలం 1.5 సెంటు మాత్రం ఇచ్చింది రూరల్లో. ఈ ప్రభుత్వ విధానం ప్రకారం ఉన్న లేఅవుట్లలో మిగిలిపోయిన భూమిలో 3 సెంట్లకు లెక్కన ప్రతి పేదవాడికి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం రీసెంట్ గా ప్రకటించిన బడ్జెట్ లో 4 లక్షల యూనిట్ కాస్ట్ తో మరి ఇల్లు 3 కోట్ల వరకు ఇల్లు ప్రకటించిన విషయం మనం చూసాం. మరి దాంట్లో ఎక్కువగా లబ్ధి పొందే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి అర్హత ఉన్న పేదవాళ్ళందరి లిస్టు తయారు చేసుకుని, మరి అది 10 లక్షలు కానివ్వండి, 12 లక్షలు కానివ్వండి, ఆ పథకంలో కొత్తగా అంటే కేంద్ర ప్రభుత్వ పథకం మార్చి 2025 నుంచి వస్తుంది. దాంట్లో 4 లక్షల రూపాయల యూనిట్ కాస్ట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొత్తగా కావాల్సిన వాళ్ళందరినీ సర్వే చేసి ట్రాన్స్పరెంట్గా అందరికీ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం. సర్వే కూడా ప్రారంభిస్తామని చెప్పేసి మనం చేస్తాం. మంత్రి గారు ప్రకటించారు, మీరు చూశారు. ఈ ఇళ్ల స్థలాలకు సంబంధించి ముందు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని మీరు తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కూడా ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు తెలియజేస్తూ ఉంటాను. నమస్కారం.